చెప్తున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు నీ కొడుకులు పౌరుషముగా మాట్లాడుతారు అన్నాడు. ఈ దేహం ధృతరాష్ట్రుడు. మరి ఈ దేహానికి కొడుకులు ఎవరు? ఈ దేహానికి కొడుకులు ఉన్నారు ఎవరు? బాగా పట్టుకున్నారు. ఈ దేహానికి 6 కొడుకులు ఉన్నారు. స్త్రీకి ఉంటారు 6 కొడుకులు, పురుషుడికి ఉంటారు 6 కొడుకులు. ఈ 6 కొడుకులు ఎలాంటి వాళ్ళంటే పరమ నీచమైన ఆలోచన చేసుకుంటారు. ఈ దేహం అనే ధృతరాష్ట్రునికి 6 కుమారులు. కామ క్రోధ లోభ మోహ మదం మాత్సర్యాలు 6 పుత్రులు ఉన్నారు. బాగా వివరిస్తారు గురుగారు. ఈ 6 కుమారులు ధృతరాష్ట్రుని కుమారులు ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తిస్తారు. తేడా ఏమీ లేదు. అద్భుతంగా వర్ణించారు. అది భారతీయ యుద్ధమునకు కారణమవుతుంది. భారత యుద్ధమునకు కారణమవుతుంది. ఈ దేహం అనే ధృతరాష్ట్రునికి 6 కొడుకులు. ఈ కొడుకులు ప్రవర్తిస్తున్న తీర్పు సంసారం అనే యుద్ధములో ఎప్పుడు నిరంతరం పోటీ పడుతున్నాడు మనుషుడు. సమాజం అనే దానితో యుద్ధం చేస్తున్నాడు ఈ మనుష్యుడు. ఈ దేహంతో 6 కొడుకులతో 6 కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సమాజంలో యుద్ధం చేయాల్సి వస్తుంది. సంసారంతో యుద్ధం చేయాల్సి వస్తుంది మనుష్యుడు. అంత మంచి వివరణాన్ని నిజంగా సౌమ్యముగా మాట్లాడటము ధర్మరాజు అలవాటు. అది కీర్తికి గెలుపునకు కారణమైంది. ఎవరు మరి మనలో ఉన్న ధర్మరాజు? మనలో ఉన్న ధర్మరాజు ఎవరు? ఆత్మ, మన అంతరాత్మ. బుద్ధి. సంతోషం. ఈ బుద్ధి ఈ దేహం అనేటువంటి ధృతరాష్ట్రునికి కౌరవులనే 6 కుమారులు. ఈ 6 కుమారులు ఇష్టాచిగా మాట్లాడితే సంసారంలో సమాజంలో గొడవలు ఎప్పుడు యుద్ధమే. కానీ ఒక ధర్మాత్ముడు ఉంటాడు, ఒక బుద్ధి అనే ధర్మాత్ముడు ఉంటాడు. బాగా చెప్పావమ్మా, నిజంగా చాలా బాగా చెప్పాలి. ఈ బుద్ధి అనే ధర్మాత్ముడు ఎప్పుడు కూడా బుద్ధి మాటలు చెప్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు వినవి. పాండవులు పాపముల జోలికి వెళ్ళారు కనుక ఉన్నతికి వస్తారు. బుద్ధి పాపపు ఆలోచన చెప్తే మంచి మాటలు చెప్తే బుద్ధి మనస్సు పోతుంది అప్పుడప్పుడు, కానీ బుద్ధి పోదు. వద్దు వద్దు అంటది. నీ కొడుకులు చేసినవన్నీ పాపములు, అందువలన పతమవుతారని విధుడు ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దేహానికి ఎప్పుడు చెప్పింది, ఓ దేహమా, నీలో ఉన్న 6 నీచ నికృష్టులు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వినకు, పోతావు, చెడిపోతావు, వాళ్ళు నీ కొడుకులు పాడైపోతావు అని ఎలా చెప్తున్నాడో మనకి ఇలా చెప్తున్నారు. బాగా పట్టుకొని దయచేసి. ఎంత గొప్ప మాట ఇది. మన దేహాన్ని కూడా అన్వయించుకుంటే మన బుద్ధి ఎప్పుడైతే వింటాం. బుద్ధి ఎప్పుడైతే విన్నావా బాగుపడతావు. ఎందుకు బుద్ధి ఎవరు ఇచ్చారు? పరమేశ్వరుడు ఇచ్చాడు. ప్రత్యేక కానుకగా ఇచ్చాడు బుద్ధి మనుషుడికి. ఓ స్వరపేటికను ఒక బుద్ధిని ప్రత్యేకంగా ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకొని మోక్షాన్ని పొందరా అన్నారు. దీన్ని వినియోగించుకొని నీవు జన్మించిన చోట సత్కర్మలు చేసి సత్ప్రియమైన మాటలు మాట్లాడి ఎదుటి వారిని నొప్పించక సౌమ్యమైన మాటలు మాట్లాడి పరమ ప్రీతికరంగా మాట్లాడి వాక్కుతో మాట్లాడి బుద్ధిని వినియోగించుకొని నా దగ్గరికి రారా అన్నాడు పరమేశ్వరుడు. అంటే మనం ఏం చేస్తున్నాం? బుద్ధి మాట వినాం, ఈ 6 మాటలే వింటాం. అందుకే ఇంత యుద్ధం, ఇంత బాధ అని ఏం చెప్తున్నాడో విన్నాను. నేను బాగా పట్టుకోండి, దీన్ని మొదలకండి. ధృతరాష్ట్రుడనే ఈ దేహము 6 కొడుకులు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు కౌరవులు లాంటి కొడుకులు
వాళ్ళు చెప్పిన మాట వింటూ సంసారంలో సమాజంలో ఎప్పుడు బాధలు పడుతూ ధర్మరాజు అనే బుద్ధి మాట వినక ఉన్నటువంటి ఓ దేహమా విను కొన్ని విషయాలు అంటున్నాడు విదురుడు. నిజంగా పరమాద్భుతం. ఒక్కొక్క మాటను విశ్లేషించుకుంటే చాలు ఈ మహాభారతం విని జన్మ పండించుకోవచ్చు అనిపిస్తుంది. అలా అంటాడు విదురుడు ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. క్షమించు వారి గంచాలమి పెట్టదు రైనండలంపనూన క్షమయా కడు మెరియు తోడవు తమ రూపము వారు దాల్తురు దానిని. మంచి అర్థం చెప్తారు చూడండి. లోకంలో పరమాత్మకమైన చాలా గొప్ప గుణము ఓర్పు పట్టగలగడం. ప్రతి వ్యక్తిలో మనుష్యుడు ఉండాలి. ఓర్పు అనేది ప్రధానంగా చెప్తారు. ఓర్పు పడితే ఎంత పెద్ద సమస్య కానీ పరిష్కారం అయిపోతుంది అంటాడు గురుగారు. ఓర్పు ప్రధానం, దాన్ని స్థానం పర్యాయం. ఓర్పు స్థానం ఒకటి. బాగా చెప్తారు. ఓర్పు పట్టడం కూడా ఒక మంచి గుణం, సుగుణం. శక్తి కలిగి ఓర్పు పట్టగలిగితే దాని వలన సమాజమునకు శాంతి.